అఖిల్ బాబు మీరొచ్చారేంటి? నువ్వు చేసిన ఘనకార్యం వల్ల వచ్చాను. ఆఫీస్ పని మానుకొని ఇదిగో నీకోసమే వచ్చాను. అఖిల్ బాబు ఏంటలా మాట్లాడుతున్నారు? నీ చేతల్ని బట్టే నా మాటలుంటాయి. అరే, నీ గురించి నీ కెరీర్ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటున్నాను. నువ్వు రెక్లెస్ గా ఉంటే ఎలా? ఆఫీస్ వాళ్ళు నీకు సిమ్ కార్డ్ ఇచ్చారని చెప్పగానే వెంటనే నీకు ఫోన్ కొనిచ్చాను. అది జాగ్రత్తగా పెట్టుకోవడం తెలీదా నీకు? సారీ అఖిల్ బాబు, అది కారులోనే మర్చిపోయాను. దాన్ని మర్చిపోవడం అనరు, నిర్లక్ష్యం అంటారు, నెగ్లిజెన్సీ. రేపు హోళీకి సంబంధించిన ప్రోమో పాడి గంటలో పంపించాలని చెప్పి నీ ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు. ఆ విషయం నీకు చెప్దామని ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక్కడికి బయలుదేరే హడావిడిలో మీరు ఫోన్ చేసింది గమనించలేదు అఖిల్ బాబు. దాన్ని గమనించకపోవడం అనరు, నిర్లక్ష్యం అంటారు. ఫోన్ మాట్లాడడానికి నీకు కుదరలేదేమో, కనీసం మెసేజ్ చేస్తే అదన్నా చూస్తావని చెప్పి మెసేజ్ చేశాను. ఆ మెసేజ్ వద్దు, చెప్పొద్దు. ఆ మెసేజ్ కూడా చూడడానికి టైం లేదు, బిజీగా ఉన్నానని చెప్తావు, అంతే కదా? దాన్ని బిజీ అనరు, నిర్లక్ష్యం అంటారు, నెగ్లిజెన్సీ. నీ జాబ్ అంటే నిర్లక్ష్యం, నీ కెరీర్ అంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ కెరీర్లో పైకి రాలేరు. నువ్వు ఒక సింగర్వి. ఇలా తలస్నానాలు చేసి తడిబట్టలతో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే ఏ చలి జ్వరమో జలుబు దగ్గు వస్తే ఎలా పాడతావు? ఆ మాత్రం కూడా నువ్వు ఆలోచించలేదు, కానీ నేను ఆలోచించాను. అలా ఆలోచించి ఈ వ్రతం నీ చేత చేయించద్దు అని మమ్మీకి చెప్పాను. అయినా సరే వ్రతం చేయడానికి వచ్చాను. అది అత్తయ్య గారు రమ్మంటే వచ్చేయడమేనా? వసంత, శ్యామ స్నానానికి వెళ్లి చాలాసేపు అయింది, ఒకసారి వెళ్లి చూసిరా. అలాగే. దయచేసి నేను చెప్పేది వినండి అఖిల్ బాబు. ఈ వ్రతం ఫలించి నాగదేవత కరుణించి నన్ను దీవిస్తే మీ విషయంలో అత్తయ్య గారికి ఉన్న భయం మొత్తం పోతుంది కదా అని ఈ వ్రతం చేయడానికి వచ్చాను. మమ్మీ భయాన్ని పోగొట్టడం ఎంత ముఖ్యమో, సింగర్ గా నీ కెరీర్ గురించి ఆలోచించుకోవడం కూడా అంతే ముఖ్యం. నిజమే అఖిల్ బాబు, నా కెరియర్ కూడా ముఖ్యమే. అందుకే పాట పాడి రికార్డ్ చేసి దాన్ని FM స్టేషన్ కి పంపించాను. ఏంటి, పాట పాడి పంపించావా? అవును అఖిల్ బాబు, పంపించాను. మేము ఇక్కడికి బయలుదేరిపోయే ముందే మీ మెసేజ్ చూశాను. హోలీ ప్రోమో సాంగ్ పాడి 1 గంటలో పంపించాలంట. ఆఫీస్ నుంచి కాల్స్ చేస్తున్నారు. గంటలో పాట పంపించాలా? ఇప్పుడెలా? శ్యామా, బయలుదేరదామా? అలాగే అత్తయ్య గారు, పద. ఇక్కడికి వచ్చిన తర్వాత తల స్నానం చేసి తడి బట్టలతో వస్తానని చెప్పి అత్తయ్య వాళ్ళని పుట్టి దగ్గరకు పంపించి నేను పక్కకొచ్చి పాట పాడాను. ఇంకొక 10 నిమిషాలే టైం ఉంది. ఈ 10 నిమిషాల్లో పాట పాడి రికార్డ్ చేసి పంపించాలి. అయ్యో, ఎక్కడ చూసినా జనం ఉన్నారు. ఎలా పాడాలి? పాట పాడి వాళ్ళు చెప్పిన టైంలోనే పంపించాను అఖిల్ బాబు. ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేస్తే సిగ్నల్స్ దొరకలేదు. ఫోన్లే శ్యామా, ఏదో ఒక రకంగా పాట పాడి పంపించావు కదా.
ఎఫ్ఎం స్టేషన్లో కృష్ణ తులసికి బ్యాడ్ నేమ్ రాకుండా చేసావు కదా, గుడ్, వెరీ గుడ్. టైంకి నువ్వు పాట పాడి పంపించకపోతే వాళ్ళు నేనేమంటారో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను శ్యామ. ఆ టెన్షన్లో ఏదేదో మాట్లాడేశాను, సారీ. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? ఇక్కడున్నారా వీళ్ళు? ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నట్టున్నారు. శ్యామ. శ్యామా, నాన్న అఖిల్, నువ్వెప్పుడు వచ్చావు నాన్న? ఇప్పుడే వచ్చాను మమ్మీ. నువ్వు వద్దని చెప్పినా కూడా శ్యామా చేత ఈ వ్రతం చేయిస్తున్నందుకు కోపం వచ్చిందా నీకు? చచ్చా, నీ మీద కోపం ఏంటి మమ్మీ? నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావు కదా. నా బంగారు తండ్రి నన్ను అర్థం చేసుకున్నాడు. పదండి. రా. అవునా, మూడోసారి జపం మొదలు పెట్టబోతుందా? అవును నాన్న, ఈసారైనా ఆ నాగదేవత కరుణిస్తే బావుంటుంది. కరుణిస్తుంది మమ్మీ, తప్పకుండా కరుణిస్తుంది. ఇంతగా నువ్వు ఆ నాగదేవతను నమ్మినప్పుడు, ఇంత నిష్టగా శ్యామ నాగ సౌభాగ్య వ్రతం చేస్తున్నప్పుడు ఆ నాగదేవత కరుణించకుండా ఎలా ఉంటుంది? నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, పద. ఏంటి కరుణించేది? ఇదేం సినిమా కాదు. నాగదేవత గ్రాఫిక్స్ లో వచ్చి నుదుటి మీద బొట్టు పెట్టడానికి. ఇంతకీ అఖిల్ ఆగమేఘాల మీద ఆఫీస్ నుంచి ఇక్కడికెందుకు వచ్చుంటాడు? శ్యామ అఖిల్ ఇందాక ఏం మాట్లాడుకొని ఉంటారు? ఏదో కారణం లేందే అఖిల్ ఇక్కడికి రాడు. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. ఇదిగో తీసుకోమ్మా. జాగ్రత్త తల్లి. చెప్పాను కదమ్మా, ఈ జపమాల నేలను తాకకూడదు. ఇది నేలను తాకింది అంటే ఈ వ్రతం చేస్తున్న ఫలితం నీకు దక్కదు. జాగ్రత్తగా పట్టుకో తల్లి. అలాగేనండి. ఆ జపమాలని ఏదో రకంగా కింద పడేలా చేస్తే వ్రతం చెడుతుంది, ఫలితం దక్కదు. అరే, శ్యామ కళ్ళు మూత పడుతున్నాయి పెద్దమ్మా. ఏం కాదులే నాన్నా, ప్రదక్షిణాలు చేయడం మూడోసారి కదా, కొంచెం కళ్ళు తిరిగి మగతగా అనిపిస్తుంది. నువ్వేం కంగారు పడకు. శ్యామ. బాబు ఆగు బాబు. ప్రదక్షిణాలు పూర్తయ్యే వరకు అసలెవరూ శ్యామాని తాకకూడదు. తాకితే ఫలితం దక్కదు నాన్నా.
ఎస్. ఈ కర్ర దాని కాలికి అడ్డం పెట్టామంటే అది కింద పడుతుంది. జపమాల నేలని తాకుతుంది, వ్రతం చెడిపోతుంది. శ్యామా, శ్యామ బాబు ఆగు. శ్యామాని తాక్కూడదు. తను స్పృహలోనే ఉంది కదా, నువ్వేం కంగారు పడుకున్నానా? శ్యామ పడిపోయింది. జపమాల కూడా ఎక్కడ పడిపోయి ఉంటుంది. జపమాల నేలని తాకిందంటే ఫలితం దక్కదు. అంటే సౌభాగ్య వ్రతం చెడిపోయినట్టేనా? శ్యామ, నాన్న, శ్యామ, శ్యామ. జపమాల నేలని తాకలేదు అంటే వ్రతం తాలూకు ఫలితం నీకు దక్కుతుందమ్మా. వ్రతం పూర్తి చేయమ్మా. జపం పూర్తయింది పంతులు గారు. అమ్మా, ఆ పసుపు కుంకుమలతో నాగదేవతను పూజించి నిండు నూరేళ్లు నీ పసుపు కుంకుమలు చల్లగా ఉండేలా కోరుకో తల్లి. అలా కోరుకుని నాగదేవతకు నమస్కరించుకో. నీ అదృష్టం బావుంటే ఆ దేవత కరుణించి నీ నుదుటన కుంకుమ పెట్టి నిన్ను ఆశీర్వదిస్తుంది. ఇదిగో
ఏంటి నాగదేవత దర్శనం కాలేదు? నాగదేవత కరుణ నా కోడలి మీద లేదా? కరుణించి దర్శనమివ్వదా? అదంతా మీ మూఢనమ్మకం. పుట్టలోంచి పాము రావటం ఏంటి, మోహన బొట్టు పెట్టడం ఏంటి? ఇదేంటి, నిజంగా నాగదేవత కరుణించిందా? శ్యామ వ్రతం పూర్తయినా దానికి ఫలితం దక్కకూడదు. హలో, వెంటనే బయలుదేరి పుట్టు దగ్గరకు వచ్చాయి. అలాగే మేడం. నేను రికార్డ్ చేసిన వీడియో అంతా నీకు పంపించాను. ఆ వీడియోతో నువ్వేం చేయాలంటే, అర్థమైందా? ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మేడం. శ్యామ, నీ నాగ సౌభాగ్య వ్రతం చివరికి ఏమవుతుందో చూడు.